మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డయాబెటీస్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక షుగర్ వ్యాధి. అండ్ అకార్డింగ్ టు రీసెంట్ WHO సర్వే ప్రకారం ఏంటంటే దాదాపు 442 మిలియన్ పీపుల్ ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు వరల్డ్ వైడ్. అండ్ 1.5 మిలియన్ పీపుల్ డైరెక్ట్ గా డయాబెటీస్ తోనే చనిపోతున్నారు. డయాబెటీస్ ఎందుకు రోజు రోజుకి కేసెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి సార్? ఇప్పుడు మనం చూసుకుంటే గనక లేటెస్ట్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ఎందుకు షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు? ఒక డోస్ ఆఫ్ ఇన్సులిన్తో షుగర్ తగ్గట్లేదు అంటే మనం అర్ధరాత్రిలో ఏమైనా షుగర్ తక్కువ అవుతుందా అని కూడా చూసుకోవాల్సిన సిచ్యువేషన్లు కొన్ని ఉంటాయి. ఈ మధ్య చూస్తున్నామండి చాలా సోషల్ మీడియాలో ఏంటంటే షుగర్ రివర్సిబుల్ అనేసి బయట మార్కెట్లో కూడా అలాంటి మెడికేషన్స్ పబ్లిసిటీ చేస్తున్నారు. నిజంగా షుగర్ అనేది రివర్సిబుల్ అవుతుందంటారా? ఇది ఎవరికి పాసిబుల్? రీసెంట్గా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి, దాని తర్వాత 6 నెలల్లో వాళ్ళు బరువు తగ్గగలిగితే వాళ్ళ డయాబెటీస్ రిమిషన్ రివర్స్ అయ్యే ఛాన్స్ చాలా వరకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ లైవ్ పాడ్కాస్ట్. సో ఈ టాపిక్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాము. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ గారు ఉన్నారు ఫ్రమ్ ఎరెట్ హాస్పిటల్స్ నుంచి. టాపిక్ లోకి వెళ్ళిపోదామా? హలో పృథ్వీ గారు, వెల్కమ్ టు అవర్ సుమన్ టీవీ లైవ్ పాడ్కాస్ట్. నమస్తే అనుష గారు. సార్, ఈ రోజు మనము ఈ డయాబెటీస్ అనేది చాలా కామన్ టాపిక్ కాబట్టి సో చాలా మందికి తెలియని డౌట్స్ అనేది మనం క్లియర్ చేద్దాము ఈ పాడ్కాస్ట్ ద్వారా. సో ఏంటంటే అసలు డూస్ అండ్ డోంట్స్, అసలు డయాబెటిక్ మెడికేషన్స్ ఎప్పుడు వాడాలి, కొంతమందికి ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు షుగర్ టాబ్లెట్స్ వాడచ్చా, ఇలాంటి కామన్ డౌట్స్ ఉంటాయి కదా, అవి క్లియర్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ ఎందుకు రోజు రోజుకి కేసెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి సార్? ఒకటి, ఇప్పుడు మనం చూసుకుంటే గనక లేటెస్ట్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ఇండియా కనుక డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ప్రతి 10 మందిలోనూ ఒకళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ 18 వయసు నుంచి 64 వయసులో ఉన్న పెద్దలు ప్రతి 10 మందిలో ఒకళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇంకో ఇద్దరు, ఆ 10 మందిలో ఇంకో ఇద్దరికి వచ్చే 2 ఏళ్లలో 5 ఏళ్లలో డయాబెటీస్ బయటపడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అందుకే ప్రపంచం మొత్తం ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాయి. సో డయాబెటీస్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకి ఈజీగా అవైలబుల్ అయిపోయింది జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా ఫుడ్ సోర్సెస్ అన్ని కూడా చాలా ఎక్కువైపోయినాయి, అన్హెల్దీ ఫుడ్ సోర్సెస్. రెండోది, వ్యాయామం అనేది తగ్గుతూ వస్తుంది. జనరేషన్ నుంచి మీరు చూసుకుంటే మనం ఫిజికల్ యాక్టివిటీ చేసేది కూడా చాలా తగ్గుతూ వస్తుంది. ఒకటి, అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైపోయింది, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. మూడోది, రాత్రిపూట నిద్ర పడుకోవడం కూడా, నైట్ షిఫ్ట్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి చాలా మందికి. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లు కారణాలు కరిగి స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది ఈ జనరేషన్లో. ఇవన్నీ కలిపి త్వరగా షుగర్ బయటకు రావడానికి కారణాలు అవుతున్నాయి. ఓకే, సో షుగర్ మందులు వాడడం కూడా చాలా మంది ఏంటంటే మీరు రాస్తారు కదా బేసిక్ గా మెట్ఫార్మిన్ కావచ్చు, ఇంకా అదర్ మెడికేషన్స్, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రాస్తారు, అన్ని ఒకటేసారి వేసేసుకుంటూ ఉంటారు. అసలు వాట్ ఈస్ ద రైట్ వే? అసలు మెడిసిన్స్ వాడాలి అంటే సో ఎంత టైం గ్యాప్ అనేది ఇవ్వాలంటారు? షుగర్ కి చాలా రకాల మందులు ఉన్నాయండి. కనీసం 8 నుంచి 10 రకాల దాకా మందులు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకున్న వయసును బట్టి, వాళ్ళకున్న షుగర్ రీడింగ్ని బట్టి వాళ్ళకి మందులు రాయడం జరుగుతుంది. షుగర్ ఒకరికి 1 మందే రాయొచ్చు, ఒకరికి 2 రాయొచ్చు, ఒకరికి 3 రాయొచ్చు, ఒకరికి 4 రాయొచ్చు. కాకపోతే మనం కామన్గా చూసుకుంటే కనుక మెట్ఫార్మిన్ అయితే చాలా మందికి టైప్ 2 డయాబెటీస్లో ఫస్ట్ స్టార్ట్ చేసేది మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఎప్పుడు కూడా తిన్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మెట్ఫార్మిన్ వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. తిన్న తర్వాత వేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనం తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి మెట్ఫార్మిన్ తిన్న తర్వాత ప్రిస్క్రైబ్ చేస్తాం. తినక ముందు వేసుకున్నా కానీ అది అలాగే పనిచేస్తుంది. తిన్న తర్వాత వేసుకుంటే కనుక కొంచెం సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వేరే రకాల మందులు ఉన్నాయి కొన్ని, గ్లిమిప్రైడ్ అని, ఇలాగ సల్ఫనైల్యూరాస్, కొంచెం పవర్ఫుల్ మందులు షుగర్ తగ్గించేవి. అవన్నీ కూడా మేము ఆహారాన్ని తీసుకునే 1/2 గంట ముందు కానీ 10 నిమిషాల ముందు కానీ వేసుకోమని చెప్తాం. ఎందుకంటే తిన్న వెంటనే షుగర్ రైజ్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. వేరేజ్ మందులు అంటే కొంచెం మన కడుపులోకి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి పని చేయడానికి కొంచెం టైం పడతాయి. కాబట్టి వాటిని 1/2 గంట నుంచి అరగంట ముందు తినడానికి ముందు వేసుకొని భోజనం చేయమని చెప్తాం. ఓకే, కొంతమంది ఉంటారు టాబ్లెట్ వేసుకుంటారు, వెంటనే అన్నం తినేస్తారు. ఇస్ ఇట్ రైట్? రైట్ రాంగ్ అని కాదండి.
మనం ఇచ్చే మాత్ర 100% దాని ఫుల్ ఎఫికషియస్లో పనిచేయాలి అంటే ఓ పావుగంట నుంచి అరగంట ముందు వేసుకుంటే, ఎస్పెషల్లీ కొన్ని మందులు ఏవైతే నేను చెప్పానో అవి అప్పుడు వేసుకుంటే బాగా పనిచేస్తాయి. తినే ఓకే. ముందు తిన్న తర్వాత వేసుకుంటే పని చేయవని కాదు, మేబీ అవి చేయాల్సిన దాంట్లో 80% 90% పని మటుకు అవి చేస్తాయి. ఓకే. ఇంత మందులు రాస్తున్నా కొంతమంది ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్నా సరే మరి ఎందుకు షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు? యాక్చువల్లీ చాలా అపోహ ఉంది. ఎన్ని మందులు పెట్టినా కొంతమందికి షుగర్ తగ్గదు, ఎంత ఇన్సులిన్ ఇచ్చినా కొంతమందికి షుగర్ తగ్గదు. అలాంటిదేమీ లేదండి. షుగర్ ఒక్కటే 100% తగ్గేది. ఒక మందుతో తగ్గకపోతే 2 మందులు, 2తో తగ్గకపోతే 3, 3తో తగ్గకపోతే 4, లేదా ఇన్సులిన్ 10 పాయింట్లతో తగ్గకపోతే 20 పాయింట్లు లేదా 30 పాయింట్లు. కాకపోతే కరెక్ట్ డోసేజ్, కరెక్ట్ మందులు ఆ పేషెంట్‌కి సరిపడని బ్యాలెన్స్ చేసుకోవడమే తెలియాలి. ఓకే. ఒకటేంటంటే ఇప్పుడు ఒక పేషెంట్‌కి నేను ఒక మందు రాసిచ్చాను. హ్మ్. షుగర్ తగ్గలేదని వాడు నెల రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత వస్తే నేను రెండో మందు రాస్తాను. హ్మ్. ఒకటి వాడు సరిగ్గా నేను చెప్పిన ఆహారం పాటిస్తున్నాడా లేదా, వ్యాయామం పాటిస్తున్నాడా, ఇలా ఇవి చేసుకొని ఇవన్నీ పాటిస్తున్నా తగ్గట్లేదు అంటే నేను రెండో మందుకెళ్తాను. అంతేగాని ఒకసారిగా 4 మందులు పెట్టేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. చాలామంది చేసే తప్పేంటి అంటే మందులు రాస్తాము, మళ్ళా 6 నెలల తర్వాత ఒకేసారి వస్తారు హ్మ్. షుగర్ తగ్గట్లేదని. ఓకే. సో అప్పుడు మళ్ళీ వేరే డాక్టర్కి వెళ్తారు. డాక్టర్లు మార్చేస్తూ ఉంటారు. వాళ్ళేమో షుగర్ ఎక్కువ ఉంది కదా 4-5 మందులు పెట్టేస్తారు. ఇలా విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఓకే. అలా కాకుండా ఎవరినైనా ఒక డాక్టర్ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు చెప్పిన మందు ఒక మందు వాడి షుగర్ తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్, హ్మ్. లేదంటే తర్వాత ఇన్సులిన్. ఓకే. కొంతమందికి 200 యూనిట్లు తీసుకున్న ఇన్సులిన్ తీసుకున్న షుగర్ తగ్గట్లేదు సార్, నేను 20 తీసుకున్నాను, ఇవాళ 40 తీసుకున్నాను, నా ఫాస్టింగ్ షుగర్ 100, 150, 200 ఇంతే ఉంటుంది అంటారు. హ్మ్. అలాంటప్పుడు ఏంటి అంటే, ఒకటి వాళ్ళ ఇన్సులిన్ స్టోరేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళ ఓకే. ఇన్సులిన్ తీసుకునే టెక్నిక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, హ్మ్. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇన్సులిన్ డెఫినెట్గా పనిచేయాల్సిందే. ఓకే. మీరు ఇన్సులిన్ డోస్ పెంచినా మీ షుగర్ రావట్లేదు, తగ్గట్లేదు అంటే ఆ ఇన్సులిన్ ఫాల్ట్ అయినా అయి ఉండాలి, లేదా టెక్నిక్ ఫాల్ట్ అయినా అయి ఉండాలి. ఓకే. ఉమ్. సో ఎన్నో సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు కదా! సో వాళ్ళు ఎట్ లాస్ట్ ఇన్సులిన్ మీద ల్యాండ్ అప్ అయి ఉంటారు. సో ఎవరన్నా మీ దగ్గరికి వియర్డ్ పేషెంట్స్ ఎవరైనా వచ్చుంటారా? చాలా మంది వస్తారండి. మన భారతీయులు చాలా మంది అతి తెలివి ఎక్కువ. ఓకే. ఎవరికన్నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ బరువును బట్టి ఒక డోస్ అనేది స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఒక్కొక్కసారి 10 పాయింట్లతో స్టార్ట్ చేయొచ్చు, లేదా 20 పాయింట్లతో స్టార్ట్. ఇప్పుడు నేను చెప్తాను, వేళ నుంచి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తున్నానండి మీకు, 20 పాయింట్లతో స్టార్ట్ చేస్తున్నాను. 5 రోజుల తర్వాత ఒకసారి ఇంట్లో షుగర్ చెక్ చేసుకుని వాట్సాప్ పెట్టండి, దాన్ని బట్టి ఇన్సులిన్ డోస్ పెంచడం, తగ్గించడం చేస్తాను. ఓకే. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే, వాళ్ళంతట వాళ్ళే డోసులు 20ని 30 షుగర్ తగ్గలేదని, మళ్ళీ హ్మ్. 30ని 40 ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతట వాళ్ళే. వాళ్ళే పెంచేసుకుంటా ఉంటారు. ఓకే. అది ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, ఇప్పుడు 20తో షుగర్ తగ్గలేదు, నేను మెల్లగా 4 పాయింట్లో 2 పాయింట్లో పెంచి చూస్తాను. హ్మ్. ఒక్కసారిగా ఎక్కువ పెంచితే ఏమవుతుందంటే, అర్ధరాత్రులు కానీ, ఇన్సులిన్ తీసుకున్న 4-6 గంటల తర్వాత కానీ ఒక్కసారిగా షుగర్ తగ్గి మన బాడీ రీబౌండ్లుగా కరెక్ట్ చేస్తుంది అనమాట షుగర్. అప్పుడు ఓకే. మళ్ళీ ఉదయం పరగడుపున చూసినప్పుడు ఎక్కువే వస్తుంది. హ్మ్. వాళ్ళు ఏమనుకుంటారు, నేను 10 పాయింట్లు పెంచి తీసుకున్నా ఇంకా షుగర్ తగ్గలేదు నాకు అని ఇంకో 10 పాయింట్లు పెంచుతారు. ఓకే. అది చాలా తప్పండి. ఒకవేళ ఒక డోస్ ఆఫ్ ఇన్సులిన్‌తో షుగర్ తగ్గట్లేదు అంటే, మనం అర్ధరాత్రులు ఏమైనా షుగర్ తక్కువ అవుతుందా అని కూడా చూసుకోవాల్సిన సిట్యుయేషన్‌లు కొన్నుంటాయి. ఓకే. ఇందుకే డాక్టర్ తోటి కాంటాక్ట్ అవ్వడం, మాట్లాడడం ఇవన్నీ మంచిదనమాట. ఓకే. సొంత డెసిషన్‌ల కన్నా ఇలా డాక్టర్, పేషెంట్ డిస్కస్ చేసుకొని డోస్ ఎంత పెంచుకోవాలని డిసైడ్ చేసుకోవడం బెటర్. వెరీ నైస్. అండ్ ఉపవాసాలు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. ముఖ్యంగా ఆడవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే, మేము ఆల్రెడీ ఫాస్టింగ్‌లో ఉన్నాం కదా! షుగర్ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అవాయిడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏమంటారు దీని గురించి? ఇది కూడా చాలా కామన్‌గా వచ్చే క్వెషనే. సార్ నేనేం తినను సార్, నేను వారానికి 3 రోజులు ఫాస్టింగ్‌లోనే ఉంటాను సార్, అయినా గాని నా షుగర్‌లు ఎక్కువే ఉంటాయి, నేను ఫాస్టింగ్ ఉన్న రోజు కూడా షుగర్‌లు ఎక్కువే ఉంటాయి సార్ అని చాలామంది కంప్లెయింట్ చేస్తారు. ఓకే. అందుకే దాన్ని షుగర్ జబ్బు అంటామండి. ఫాస్టింగ్‌లా గాని ఉన్నా గాని హ్మ్. వాళ్ళ బాడీలో తయారవ్వాల్సినంత ఇన్సులిన్ తయారవ్వట్లేదు కాబట్టి వాళ్ళ షుగర్‌లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఓకే. సో అలాంటప్పుడు మీరు చెప్పిన మెట్ఫార్మిన్ లాంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. లేదా కొన్ని మందులున్నాయి. ఇప్పుడు చాలా కొత్త రకాల షుగర్ మందులొచ్చాయి. పాత రకమైన షుగర్ మందులు కొన్నున్నాయి. అడ్వాంటేజ్ ఆఫ్ ఈ కొత్త రకం షుగర్ మందులు ఏంటి అంటే, బాడీలో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడే పనిచేస్తాయి. హ్మ్. నార్మల్‌గా ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు అవి సైలెంట్‌గానే ఉంటాయి. హ్మ్. అవేమి బ్లడ్ షుగర్‌ని ఏం తగ్గించవన్నమాట. ఓకే. ఈ పవర్‌ఫుల్ మెడికేషన్‌లు ఉన్నాయి కొన్ని. గ్లిమిప్రైడ్ అని, గ్లిక్లాజైడ్ అని ఇలాంటివి. ఇవేంటంటే మీ బాడీలో షుగర్ ఎంత ఉన్న దాంతో సంబంధం లేదు. హుహు. మీ బాడీలో షుగర్ 200 ఉన్నా తగ్గిస్తది,
50 ఉన్నా ఇంకా తగ్గించేస్తుంది. మరి అవి యూస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదండి. ఉన్నారండి. అందుకే వాళ్ళకి ఎక్కువ షుగర్లు ఉన్న వాళ్ళకి అవి పెడతాము. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలాంటి మందులు కొంచెం జాగ్రత్తగా వాడాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. అలాంటివి డోస్ తగ్గించి వేసుకోవడమో లేకపోతే అప్పుడు అవాయిడ్ చేయడమో ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. అయితే మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడే షుగర్ టాబ్లెట్స్ ఏ విధంగా వేసుకోవాలి? ఎందుకంటే కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. గ్లిమిప్రైడ్ కావచ్చు, మెట్ఫార్మిన్ కావచ్చు. ఇవి ఫుడ్ తీసుకున్న తర్వాత, కొన్ని టాబ్లెట్స్ బిఫోర్ ఫుడ్. మరి ఫాస్టింగ్‌లో ఉన్న వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు మీరు? ఫాస్టింగ్‌లో ఉన్న వాళ్ళకి అందుకే మీ డాక్టర్‌తో డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఒక్కటి మన డయాబెటిస్ పేషెంట్స్‌లో ఇది చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మీరు ఏ మందులు వాడుతున్నారంటే చాలా మందికి తెలీదసలు. వాళ్ళు ఏం మందులు వాడుతున్నారో కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఏ మందులున్నాయి? ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలి? ముందు డాక్టర్ రూమ్ నుంచి బయటకు వచ్చే ముందే డాక్టర్‌తో క్లారిటీగా తెలుసుకొని రావాలి. ముందే ఇందులో నేను ఫాస్టింగ్ చేసిన షుగర్ తగ్గించే మందులేమన్నా ఉన్నాయా? ఈ ఒక్క క్వెషన్ అడగండి. ఓకే. డాక్టర్ మీకు క్లియర్‌గా చెప్పేస్తారు. ఈ మందులు మీరు ఫాస్టింగ్ చేసే రోజు మటుకు కొంచెం తక్కువ వేసుకోండి లేదా ఆపేయండి అని చెప్పేసి. యెస్. అండ్ ఎవ్రీ పేషెంట్ హాస్ రైట్ టు ఆస్క్ ద డాక్టర్. ఎగ్జాక్ట్లీ. డిస్కషన్ ఇదంతా టీమ్ వర్క్. ఇప్పుడు పేషెంట్ షుగర్ కంట్రోల్ అనేది పేషెంట్, డాక్టర్ కలిపి డిస్కస్ చేసి ఒక పేజ్ మీద ఉన్నప్పుడే ఆ షుగర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే. ఈ మధ్య చూస్తున్నామండి చాలా సోషల్ మీడియాలో ఏంటంటే షుగర్ రివర్సిబుల్ అనేసి అని చెప్తుంటారు. ఇది తీసుకోండి, ఇది తాగండి, షుగర్ రివర్స్ అయిపోతుంది అని చాలా బయట మార్కెట్‌లో కూడా అలాంటి మెడికేషన్స్ పబ్లిసిటీ చేస్తున్నారు. సో మీరు యాస్ ఏ స్పెషలైజ్డ్ ఎండోక్రైనాలజిస్ట్‌గా నిజంగా షుగర్ అనేది రివర్సిబుల్ అవుతుందంటారా? 100% అవుతదండి. కానీ ఓకే. రివర్సిబుల్ అనేది నార్మల్ మ్యాన్ టర్మ్ అది. ఓకే. సైంటిఫిక్‌గా మాట్లాడుకుంటే రెమిషన్ అంటాం అది. ఓకే. అంటే వితౌట్ ఎనీ మందులు కూడా షుగర్ నార్మల్ రేంజ్‌లో ఉంటే 3 నెలల వరకు దాన్ని మనం డయాబెటిస్ రెమిషన్ లేదా మీ భాషలో రివర్సిబుల్ అని కూడా అంటాం. ఓకే. ఇది ఎవరికి పాసిబుల్? రీసెంట్‌గా టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి రీసెంట్‌గా బయటపడింది. 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపే షుగర్ బయటపడిన వాళ్ళకి, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, అధిక బరువుతో సఫర్ అవుతున్న వాళ్ళకి, ఇప్పటివరకు డయాబెటిస్ వల్ల ఏ కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ గానీ, ఐ కాంప్లికేషన్స్ గానీ ఏమీ రాని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 30-40 వయసులో ఉన్న వాళ్ళు చాలామంది షుగర్‌లతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ రెమిషన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువే ఉంటది టైప్ 2 డయాబెటిస్ అయితే గనుక. ఓకే. కాకపోతే వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వాళ్ళ వ్యాయామ అలవాట్లు మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకొని ఇది ఓవర్ నైట్ జరిగే ప్రక్రియ కాదు. ఈ రెమిషన్ అనేది రివర్సిబుల్ అనేది కొంచెం టైం పడుతుంది. ఇనీషియల్‌గా కొంచెం మందులు ఇచ్చి షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్ చేస్తాము. దాని తర్వాత 6 నెలల్లో వాళ్ళు బరువు తగ్గగలిగితే వాళ్ళ డయాబెటిస్ రెమిషన్ రివర్స్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ఓకే. వెరీ నైస్. వెరీ నైస్ డాక్టర్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ నమస్తే. అనుష గారు. సో చూసారు కదా వ్యూవర్స్. ఐ హోప్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద డౌట్స్ అండి. డూస్ అండ్ డోంట్స్ ఏంటి, డయాబెటిక్‌లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు, అసలు మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి, ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. సో ఇలాంటి డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్. థాంక్ యూ. నమస్తే.